అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము బిర్యానీ గ్రేవీ చేస్తున్నామండి. సో బిర్యానీ గ్రేవీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ కోకోనట్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలండి. అలాగే నెక్స్ట్ కొంచెం బాదం అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గసగసాలండి. అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క అండి. నెక్స్ట్ కొన్ని లవంగాలండి. నెక్స్ట్ 5 ఇలాచి అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీరా. నెక్స్ట్ మూత పెట్టుకొని ఇవన్నీ కూడా పైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా రావాలండి పైన్ పౌడర్లా అంతా కూడా. నెక్స్ట్ 3 మీడియం సైజ్ టొమాటో యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మూత పెట్టి ఇవంతా కూడా పైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. టమాటా వేసిన తర్వాత ఇవంతా కూడా ఇలా పేస్ట్లా పట్టుకోవాలండి. స్మూత్గా ఉండాలి, ఇలా చూడండి ఇలా రావాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ లైట్గా ఆయిల్ వేస్తున్నానండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బిర్యానీ ఆకు వేస్తున్నానండి. కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ టమాటా పేస్ట్ అంతా కూడా యాడ్ చేస్తున్నామండి. ఇదివరకు మనం మిక్సీలో పట్టుకున్నాం కదా. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ అండి. నెక్స్ట్ ఇదంతా కూడా మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా కూడా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. కవర్ పక్కకు తీసుకొని ఇదంతా కూడా మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఫ్రై అయింది కదా మసాలా అంతా. నెక్స్ట్ ఇక్కడ నేను 150 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా నీట్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతున్నాను అనమాట. ఇలా అంతా ఒకసారి నీట్గా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ కస్తూరి మేతి లైట్గా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కస్తూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా మరొకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో బిర్యానీ గ్రేవీ రెడీ అయిందండి. గీ రైస్ లేక్ కానీ, బిర్యానీ రైస్ లేక్ కానీ, వెజిటేబుల్స్ రైస్ లేక్ కానీ చాలా బాగుంటుందండి. చూడండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఎలా కరెక్ట్గా సరిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.